సో నేను కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నా, ప్రైస్ యాక్షన్ సిరీస్. సో మీరు బిగినర్ అయినా, మీకు స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి ఐడియా లేకపోయినా, సో టెక్నికల్ అనాలిసిస్ గురించి ఎలాంటి ఐడియా లేకపోయినా, సో మీరు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుందాం అనుకున్నా, సో ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. మీరు ఈ సిరీస్ అయిపోయే వరకు ప్రో ట్రేడర్ అయ్యేలా నేను చూసుకుంటా. సో బేసిక్గా నేను ఈ వీడియోలో ఓన్లీ ప్రైస్ యాక్షన్ గురించి మాత్రమే చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మన రీటైల్ ట్రేడర్స్ చాలామంది ఇండికేటర్స్ యూజ్ చేసి లాసెస్ అనేది అవుతారు. సో ఇప్పుడు మీరు ఏ సక్సెస్ఫుల్ ట్రేడర్ అయినా తీసుకోండి, మన ఇండియాలో ఇప్పుడు పిఆర్ సుందర్, డే ట్రేడర్ అండ్ ఇంకా ప్రఫుల్ కుల్కర్ని, పవర్ ఆఫ్ స్టాక్స్, ఎవరిని తీసుకున్నా కానీ అందరూ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ మాత్రమే చేస్తారు. ఎవరు కూడా ఇండికేటర్స్ యూజ్ చేసి ట్రేడింగ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. సో బేసిక్గా మనకి ఇండికేటర్స్ అనేవి లైక్ ఒక పాత్ అనేది చూపించాలి, కానీ మనం వాటిని గుడ్డిగా నమ్మేసి వాటిని యూజ్ చేసి ట్రేడ్ తీసుకుంటే మాత్రం సక్సెస్ఫుల్ అవ్వడం కష్టం. ఎందుకు చెప్తున్నా అంటే ట్రేడింగ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ సైకాలజీ. సో మనం బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ప్రాస్పెక్టివ్లో ఆలోచించినప్పుడు మాత్రమే మనం ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ అవుతాం. సో మనం ఈ వీడియోలో ఏమేమి కవర్ చేసుకుంటామంటే, వాట్ ఈస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటే ఏంటో కవర్ చేసుకుంటాం. దెన్ ఆఫ్టర్ వై ట్రేడింగ్ వితౌట్ ఇండికేటర్స్ ఇంపార్టెంట్ ఎందుకో అర్థం చేసుకుంటాం. అండ్ ఆల్సో క్యాండిల్ స్టిక్స్ అండ్ మార్కెట్ స్ట్రక్చర్. ఓకే, ఇది పార్ట్ 1. సో ఎవరైనా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, సో దట్ ఇంకా చాలామందికి రీచ్ అవుట్ అవుతుంది. సో ఫస్ట్ వాట్ ఈస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. సో మనకి ఇక్కడ పేరులోనే ఉంది, ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటే ప్రైస్ చేసే యాక్షన్. సో ఎందుకంటే మీరు ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో కానీ ఎక్కడైనా కానీ చార్ట్ని చూస్తే, చార్ట్ అనేది ఇలా స్ట్రెయిట్గా ఇలా ఉండదు. సో చార్ట్ అనేది ఎలా ఉంటుందంటే, చార్ట్ అనేది ఇప్పుడు మనం పైకి వెళ్తున్నా కానీ ఇలా వన్ డైరెక్షన్గా ఇలా పైకి వెళ్ళదు. సో మార్కెట్ పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. ఎందుకు అంటే ప్రైస్ అనేది పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. దీన్ని హయ్యర్ హైస్ అంటాం మనం. ఇది పైకి వెళ్ళేటప్పుడు, కిందికి వచ్చేటప్పుడు ఎట్లా వస్తుంది, పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. సో మన ట్రేడర్స్ చాలామంది ఏం చేశారంటే, ఇలా పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు ప్యాటర్న్స్ని కనుక్కున్నారు. ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. ఇండికేటర్స్ కంటే ప్యాటర్న్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఎందుకంటే ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కంపేర్ టు ఇండికేటర్స్. ఎందుకంటే ఇండికేటర్స్ మన డైరెక్ట్ సిగ్నల్స్ అనేటివి ఇస్తాయి, కానీ ప్యాటర్న్స్లో మనం అర్థం చేసుకోవాలి ఎలాంటి ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, అక్కడ ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలని. సో మీకు ఇదంతా అర్థం అవ్వాలంటే నా సిరీస్ కంప్లీట్గా వాచ్ చేయండి. సిరీస్ అయిపోయే వరకు అందరూ ప్రో ట్రేడర్స్ అవుతారు. ఓకేనా? సో మనం ఇక్కడ ఫస్ట్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటే, సో మార్కెట్ ఎప్పుడైనా కానీ పైకి వెళ్ళేటప్పుడైనా కిందికి వచ్చేటప్పుడైనా కానీ హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది, కిందికి వచ్చేటప్పుడు లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటే కిందికి వస్తుంది. అండ్ మార్కెట్లో చాలా వరకు చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ బేస్డ్గా ట్రేడ్స్ అనేటివి తీసుకుంటారు. ఆ ప్యాటర్న్స్ని మనం అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఓకేనా? సో మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో ఓన్లీ ప్రైస్ మాత్రం చూసి మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటాం. అండ్ ఇలా ప్రైస్ చూసి ట్రేడ్ తీసుకోవడం వల్ల మనకంటూ మన మీద కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ మనం ఒకరి మీద డిపెండ్ అవ్వం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో చాలామంది కాల్స్ అనేటివి తీసుకొని లాసెస్ అయి ఉంటారు. సో మీరు లాస్ట్కి ఏమని బ్లేమ్ చేసుకుంటారంటే, సో నేను అనవసరంగా వాడిని నమ్మడం వల్ల నాకు లాస్ అనేది వచ్చినాయి అని మీరు బ్లేమ్ చేసుకొని, సో మీరు అక్కడితోనే ఆగిపోతారు. సో ఇండికేటర్స్ కూడా అంతే. సో ఇండికేటర్ నాకు బై సిగ్నల్ ఇచ్చింది, సో నేను ట్రేడ్ తీసుకున్నా. అండ్ ఆల్సో ఇండికేటర్ నాకు సెల్ సిగ్నల్ ఇచ్చింది, నేను ట్రేడ్ తీసుకున్నా, లాస్ వచ్చినాయి. సో ఇక్కడ తప్పు నాది కాదు, ఇండికేటర్ది అన్నట్టు మనం ఇండికేటర్ మీద బ్లేమ్ వదిలేసి, సో మన ఈగోని సాటిస్ఫై చేసుకొని అక్కడ నుండి ట్రేడింగ్ అనేది వదిలేస్తారు చాలామంది. సో ఇప్పుడు ప్రైస్ యాక్షన్ ఎలా అంటే, సో ప్రైస్ మనకి ఏం చెప్తుందో మనం అర్థం చేసుకోవాలి. సో మనం తెలుగు ఎలా మాట్లాడుతున్నాం, ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాం. సో మనం చార్ట్ని చూసినప్పుడు ఆ చార్ట్లో క్యాండిల్ స్టిక్స్ అండ్ ఆ ప్రైస్ మనతో మాట్లాడుతూ ఉంటుంది. సో మనం ఏం మాట్లాడుతుంది అనేది మనం
తీసుకొని మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయాలి. సో మనం ప్రైస్తో ఎలా మాట్లాడాలి, కామెడీ చేస్తున్నారు అదంటే కాదు. నేను మీకు ఈ సిరీస్ ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ప్రైస్ యాక్షన్ రీడింగ్, ఓకేనా. అండ్ సో మీకు బేసిక్గా ప్రైస్ని ఎలా రీడ్ చేయాలి, ప్రైస్తో ఎలా మాట్లాడాలో మీకు అర్థం కావాలి. దాన్ని ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటాం. సో ప్రైస్తో మాట్లాడడం వస్తే మనకు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ వచ్చినట్టే. సో సెకండ్ ఏంటంటే సెకండ్ పాయింట్ వచ్చేసి వై ట్రేడ్ వితౌట్ ఇండికేటర్స్. ఇండికేటర్స్ లేకుండా ఎందుకు ట్రేడ్ చేయాలంటే ఇండికేటర్స్ అన్నీ డిపెండెడ్ ఆన్ ప్రైస్. సో మీరు ఇప్పుడు RSI తీసుకున్నా, MACD తీసుకున్నా, మూవింగ్ యావరేజెస్ తీసుకున్నా అన్నీ ప్రైస్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయి. ఇవన్నీ లాగింగ్ ఇండికేటర్స్. ఎందుకు లాగింగ్ ఇండికేటర్స్ అంటే సో ప్రైస్ అనేది లీడింగ్ ఇండికేటర్. ఎందుకంటే ప్రైస్ మీద డిపెండ్ అయ్యి ట్రేడ్స్ అంటే ఈ ఇండికేటర్స్ అన్నీ డెవలప్ అయినాయి, ఓకేనా. ఇప్పుడు మనకు మూవింగ్ యావరేజ్ తీసుకుంటే ఏమవుతుంది, సో ఫస్ట్ ప్రైస్ అనేది మూమెంటం ఇచ్చిన తర్వాత దెన్ ఆఫ్టర్ మనకి మూవింగ్ యావరేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇండికేటర్స్ గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, సో మీకు తెలియకపోతే కామెంట్ చేయండి. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇండికేటర్స్ ఆర్ లాగింగ్. ఎందుకంటే మనకి సో ప్రైస్ అనేది మూవ్ అయినాక మనకి సిగ్నల్ అనేది ఇస్తుంది. సో ఇండికేటర్స్ ఆర్ లాగింగ్ ఇండికేటర్స్, ఓకేనా. ప్రైస్ ఒకటి మాత్రమే సుపీరియర్. సో మనకు ప్రైస్ ఒకటి రీడ్ చేయడం వస్తే మనకు ఈజీగా ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ అవ్వచ్చు, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్ స్టిక్స్, ఓకేనా. ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీకు క్యాండిల్ స్టిక్లో మీకు 4 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి క్యాండిల్ స్టిక్ ఓపెనింగ్, క్లోజ్, లో, హై. మీరు క్యాండిల్ స్టిక్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఈ 4ని అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఓపెన్. సో ప్రైస్ అనేది ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అవుతుంది అనుకుందాం 100లో, దీన్ని ఓపెన్ అంటాం. ప్రైస్ అనేది 110లో క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాం, ఇది క్లోజ్, ఇది ఓపెన్. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అవ్వదుగా, ఏమవుతుంది, మార్కెట్ కిందాకి వెళ్తుంది, 95 దాకా వెళ్ళింది అనుకుందాం. 95 దాకా వెళ్ళి 100 దగ్గర అంటే ఇక్కడ 100 దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ 95 దాకా కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి మార్కెట్ 110 దాకా 115 దాకా వెళ్ళి 110 దగ్గర క్లోజ్ అయింది. సో ఎక్కడి దాకా అయితే ఆ టైం ఫ్రేమ్లో లో దాకా ఎక్కడి దాకా వెళ్ళిందో దాన్ని లో అంటాం, ఎంత పై దాకా వెళ్ళిందో దాన్ని ఐ అంటాం, ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తే సో దట్ క్లారిటీ వస్తుంది. 200 దగ్గర ఓపెన్ అయింది. సో ఓపెన్ అవ్వగానే 150 దాకా కిందికి వెళ్ళింది. దెన్ ఆఫ్టర్ 300 దాకా పైకి వెళ్ళింది, 250 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది ఏ క్యాండిల్ ఫామ్ చేస్తుంది, మార్కెట్ 200 దగ్గర ఓపెన్ అయ్యి 250 దాకా లో ఎక్కడి దాకా వెళ్ళింది, 150 దాకా వెళ్ళింది. అండ్ ఎక్కడ క్లోజ్ అయింది, 250 దగ్గర క్లోజ్ అయింది. ఐ ఎంత వెళ్ళింది, 300 దాకా వెళ్ళింది. సో ఇలా మన క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా కానీ క్లోజింగ్ అనేది ఓపెనింగ్కి మీద ఉందనుకోండి, అది గ్రీన్ క్యాండిల్, ఓకేనా. మనం ఇప్పుడు రెడ్ క్యాండిల్ కూడా మాట్లాడుకుందాం. ప్రైస్ అనేది 200 దగ్గర ఓపెన్ అయింది, 300 దాకా వెళ్ళింది, ఓకేనా. 300 దాకా వెళ్ళింది, 200 దగ్గర ఓపెన్ అయింది, 300 దాకా వెళ్ళింది. అండ్ క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది, 150 దాకా క్లోజింగ్ ఇచ్చింది. లో ఎక్కడి దాకా వెళ్ళింది, 100 దాకా వెళ్ళింది. సో ఇది బాడీ అవుతుంది. సో ఐ అండ్ లో విక్స్ అవుతాయి. సో మార్కెట్ 200 దగ్గర ఓపెన్ అయ్యి 150 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఓపెన్ అయిన ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ తక్కువ ఉంది. అంటే ఇది ఏ క్యాండిల్ ఫామ్ అవుతుంది, రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా. ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఇది గ్రీన్ క్యాండిల్. ఎందుకు, 200 కంటే క్లోజింగ్ ఎక్కడ ఉంది, స్ట్రాంగ్ ఉంది, 250 దగ్గర ఉంది, అందుకే ఇది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇది బేసిక్స్ ఆఫ్ ది క్యాండిల్ స్టిక్స్. ఇప్పుడు మనం మార్కెట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. సో మార్కెట్ స్ట్రక్చర్ అంటే సో మార్కెట్లో 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉంటాయి. ఐదర్ మార్కెట్ ఆ రోజు పైకి వెళ్తుంది లేదా కిందికి వెళ్తుంది. అంటే ఆ రోజు క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అన్న ఫామ్ చేస్తుంది, లేకపోతే రెడ్ క్యాండిల్ అన్న ఫామ్ చేస్తుంది. ఇవి తప్పించి ఇంకో కలర్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది, ఫామ్ చేయదు. సో మార్కెట్లో ఈదర్ మార్కెట్ పైకన్నా వెళ్ళాలి, కిందికన్నా రావాలి. ఈ కిందికి వెళ్ళే దారిలో స్ట్రక్చర్స్ అనేటివి ఉంటాయి. సో ఫస్ట్ మార్కెట్లో అప్ ట్రెండ్ అనేది ఒక స్ట్రక్చర్.
ఇది అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్. ఈ 3 స్ట్రక్చర్లు మాత్రమే ఉంటాయి. ఈ 3 స్ట్రక్చర్స్ని మనం అర్థం చేసుకుంటే మనకి ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ అప్ ట్రెండ్. మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా 90 degreesలో పైకి వెళ్ళదు. మార్కెట్ ఫస్ట్ పైకి వెళ్తుంది, కొంచెం కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఇదేంటి? హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో. సో మార్కెట్ కిందికి వచ్చేటప్పుడు కూడా ఇలా 90 degreesలో కిందికి రాదు. మార్కెట్ కిందికి వచ్చేటప్పుడు ఫస్ట్ కిందికి వస్తుంది, కొంచెం పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ కొంచెం పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ కొంచెం పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. ఇదేంటి? లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై. సో ఇలా ఫామ్ చేసుకున్న మార్కెట్ అనేది కిందికి వస్తుంది. సో దీని వెనకాల సైకాలజీ ఏంటంటే, సో మార్కెట్లో చాలా టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. స్కాల్పింగ్ చేసే ట్రేడర్స్ ఉంటారు, ఇంట్రాడే ట్రేడర్స్ ఉంటారు, స్వింగ్ ట్రేడింగ్ ట్రేడర్స్ ఉంటారు అండ్ పొజిషనల్ ట్రేడర్స్ ఉంటారు. సో ఏంటంటే వీళ్ళకి రోజుకి ఒక 5 points, 3 points, 10 points వస్తే చాలు. ఇంట్రాడే ట్రేడర్స్కి 10 points to 30 points వస్తే చాలు మార్కెట్లో. స్వింగ్ ట్రేడర్స్కి ఒక 100 points, 200 points వస్తే చాలు. పొజిషనల్ ట్రేడర్స్కి వాళ్ళు డిపెండ్, మోర్ దెన్ 200 points, 100 points వచ్చినా వాళ్ళకి చాలు. సో ఏమవుతుందంటే మార్కెట్లో, సో ఎవరైతే ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నారో వాళ్ళకి ఒక 20 points, 30 points రాగానే వాళ్ళు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకుంటారు. సో మార్కెట్ అనేది కిందికి వస్తుంది. దెన్ ఇక్కడ మళ్ళీ ఏమన్నా ఇంట్రాడే ట్రేడర్స్ మళ్ళీ వాళ్ళు ఎంటర్ అవుతారు. వాళ్ళు కొంచెం ప్రాఫిట్ రాగానే వాళ్ళు కొంచెం బుక్ చేసుకుంటారు, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ వాళ్ళు కొంచెం బుక్ చేసుకుంటారు, అలా పైకి వెళ్తూ ఉంటుంది. సో ఎందుకో అంటే, అండ్ ఆల్సో ఎవరైతే ఇక్కడ స్టాప్ లాస్ సెట్ అవుతూ ఉంటే వాళ్ళకి లిక్విడిటీ అనేది వస్తుంది. స్టాప్ లాస్ సెట్ అయినప్పుడు సప్లై అనేది పెరుగుతుంది, సప్లై అనేది పెరిగినప్పుడు డిమాండ్ తగ్గినప్పుడు మార్కెట్ కిందికి వస్తుంది. అండ్ మీరు సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్ని తెలుసుకోవాలి. సో మార్కెట్లో సప్లై ఎక్కువ ఉంది. సో ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకుందాం. సో కాటన్కి ఓకే, కాటన్కి సప్లై అనేది ఎక్కువ ఉంది. సో డిమాండ్ ఏమవుతుంది, తగ్గుద్ది. ఓకేనా? సప్లై తక్కువ ఉంటే డిమాండ్ అనేది పెరుగుద్ది. సో ఏమవుతుంది ఇక్కడ, ఇప్పుడు ఒక స్టాక్కి కూడా ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ అనేది ఒక స్టాక్లా అనుకుందాం. ఈ స్టాక్కి సప్లై ఎక్కువ ఉంది, అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుంది, ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ సప్లై తక్కువ ఉంది, మార్కెట్లో అమ్మే వాళ్ళు తక్కువ ఉన్నారు, కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, సో డిమాండ్ ఎక్కువ ఉంది, అప్పుడు ఏమవుతుంది, ప్రైస్ అనేది రైజ్ అవుతుంది. సేమ్ అలానే సో మార్కెట్ ఎప్పుడైనా కానీ పైకి వెళ్ళినప్పుడు స్టాప్ లాస్ అనేది హిట్ అవుతాయి. హిట్ అయినప్పుడు ఇక్కడ ఈ ప్రైస్లో కొనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అమ్మే వాళ్ళు ఎక్కువ ఉంటారు, అప్పుడు ఏమవుతుంది, ప్రైస్ అనేది కిందికి వస్తుంది. దెన్ ఆఫ్టర్ కొంచెం కిందికి రాగానే అరే ప్రైస్ కిందికి వచ్చింది కదా, తక్కువ రేట్లో దొరుకుతుందని మళ్ళీ కొనడానికి ప్రిఫర్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ప్రైస్ అనేది పైకి వెళ్తుంది. మళ్ళీ ఏమవుతుంది, అరే లైక్ బాగా ప్రైస్ పెరిగింది, ఇక్కడ కొనేవాళ్ళు ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తారు, దెన్ ఏమవుతుంది, మళ్ళీ ప్రైస్ అనేది కిందికి వస్తుంది. సో మళ్ళీ ఏమవుతుంది, ఈ అరే తగ్గింది ప్రైస్ అనేసి లైక్ మళ్ళీ కొన్నికి బయర్స్ ఇంట్రెస్ట్ చూపెడితే ప్రైస్ అనేది పెరుగుద్ది. సో ఇలా ప్రైస్ యాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.